అంతా వాని దగ్గరే ఉన్నట్టుంది. హవా కాదు, జోష్ కూడా మొత్తం నా దగ్గరనే ఉంది. అయినా రొటీన్ ఎన్నిసార్లు నమస్తే సీఎం ఆర్సి నమస్తే సీఎం ఆర్సి రొటీన్ అయిపోయింది. ఇప్పుడు నేను జోష్ తెప్పిస్తాడు. అస్సలం వాలేకుం సీఎం ఆర్సి. ఎట్లుంది, జోష్ వచ్చిందా? మామూలు లేదురా బాబు. రెడీయా కల్చరల్స్ కి? మేమైతే మస్తు రెడీ ఉన్నాం. మరి మీ సంగతి ఏంది? నేనైతే మస్తు రెడీ ఉన్నా. ఓకే, ఒక్కసారి వేసుకుంటే కల్చరల్ స్టార్ట్ చేసేద్దాం గట్టిగా. Okay, now our first cultural dance is going to be a classical dance. So let us welcome our classical dance performance.
స్ట్రెస్ మొత్తం రిలీవ్ అయిపోయింది. సో ట్రెడిషన్ ప్రకారం ఫస్ట్ క్లాసికల్ డాన్స్ అయిపోయింది. సో లెట్ us గో ఫర్ అదర్ టైప్స్ ఆఫ్ డాన్సెస్. రెడీయా? మనోళ్ళు బాగా అస్సలు వస్తుంది నాకు. రెడీయా? ఎస్. సో డాన్స్లో ఎన్ని టైప్స్ అంటాను? క్లాస్, మాస్. మాస్ అంటే గుర్తొచ్చేది ఏంటి? నాకైతే దేవరా మూవీ. నాకైతే కేజీఎఫ్, దేవరా, ఇప్పుడు కొత్తగా ధురంధర్. ఇప్పుడు కేజీఎఫ్, ధురంధర్ అన్ని ఇవే నడుస్తా ఉన్నాయి మాస్ అంటే. ఒక్కరు కూడా కంగువా ఎక్స్పెక్ట్ చేయరు. కంగువా ఇస్ ద మోస్ట్ అండర్ రేటెడ్ థింగ్. సో కంగువా థీమ్లో ఒక్కసారి మన వాళ్ళు పెద్ద డాన్స్ పర్ఫార్మెన్స్ ఇద్దామని ట్రై చేస్తున్నారు. సో లెట్ us వెల్కమ్ కంగువా థీమ్. మనం నివసించే ఈ దేవిలో ఎన్నో రహస్యాలు దాగున్నాయి. వాటన్నిటికన్నా మనది అంత చిక్కని రహస్యం. ఏమిటమ్మా రహస్యం? అడవి తల్లి వరం నాన్న. ఏమిటమ్మా వరం? మన చేతులతో మనం చంపుకునే దాకా మనకి చావే లేదు. అది ఆ అడవి తల్లి ఇచ్చిన వరం. ఇక నుంచి ఆ వరం నీకు నీ చెల్లికి ఇద్దరికి వర్తిస్తుంది. ఇక నుంచి ఈ అడవి తల్లిని రక్షించే బాధ్యత నీదే కంగువా. నువ్వు ప్రమాదంలో ఉన్న ప్రతిసారి నిన్ను నీ చెల్లి రక్షిస్తుంది. 20 సంవత్సరాల తర్వాత కంగువా దాహం తీరాలంటే నీరు సరిపోదు, నెత్తురు తాగాల్సిందే. ఒకటి పట్టిరా, రొమ్మెత్తి పెట్టిరా, దండెత్తి పట్టరా, ఘోషణాలు దిక్కులా పిక్కటిల్లేలా వాడి కపాలం నెత్తుటి మయం చేసి ఆరతికి లాక్కొచ్చి పలిపండి. చుక్కలు నేలని తాకేలోపు కంగువా ఇక్కడ ఉండాలి. వెళ్ళండి. కంగువాని పట్టుకునే అంత సత్తా మీకుందా? దమ్ముంటే రండ్రా. పంచభూతాలకే ఎదురు నిలబడిన వాళ్ళమే. నిప్పు, నీరు, గాలి, భూమి దేనికి భయపడలేదు. మీకు మేము భయపడతామా? రండ్రా.
నిన్ను నీ చెల్లి రక్షిస్తుంది. నిన్ను నీ చెల్లి రక్షిస్తుంది. పట్టిరా రొమ్మెత్తి పెట్టిరా దండెత్తి పట్టరా పట్టిరా రొమ్మెత్తి పెట్టిరా దండెత్తి పట్టరా అందుకని నాకు ఎక్కువ కూడా పోతలే ఎక్కడనే ఆగిన అక్కడ కొడితే ఏడవాడుతాను అని చెప్పి. సో ఆల్ ఆఫ్ ది సడన్ నాకు ఒక్కసారి ఒక క్వశ్చన్ గుర్తొచ్చింది. నీకు స్పాంటేనిటీ అంటే ఏం తెలుసా? నాకైతే తెలియదు సుజిత్, నువ్వే చెప్పాలి మరి. స్పాంటేనిటీ అంటే ఏం తెలుసా? సమయస్ఫూర్తి తెలుసా? నీ అంత తెలుగు నాకు రాదులే అబ్బా. సమయస్ఫూర్తి అంటే ఇప్పుడు నీకు డెఫినేషన్ నేను చెప్పలేను కానీ నేను చూపిస్తా. నేను డెఫినేషన్ చెప్పను, చూపిస్తా. స్పాంటేనిటీ అంటే ఏంటో చూపిస్తాం ఫస్ట్ టైం, డెఫినేషన్ చెప్పకుండా. సో ఇప్పుడు మనం ఎన్నో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూస్తుంటాం రైట్. అందరూ ప్రాక్టీస్ చేసి ఇక్కడికి వచ్చి చేసిన వాళ్ళే, కానీ మీరు అనుకున్నప్పుడు ఇప్పుడు చేయండి అంటే ఎవరైనా ఎప్పుడైనా చేశారా? లేదు. నో రైట్. No. సో ఇప్పుడు చాయిస్ మీది, పర్ఫార్మెన్స్ మాది. మీరేమంటే అది డాన్స్ చేస్తారు. స్పాంటేనిటీకి మీనింగ్ చూపెడతారు మన కైటి కరక్పూర్ టీమ్. సో లెట్ us welcome our spontaneity team. Put your hands together. Give a big round of applause. Ladies and gentlemen, you are not ready for this. Get ready. Heavy is the head, it's a blessing and a curse. अरे इसके आगे क्या था? जजेस, अब आप ही हमारा हेल्प कर सकते हो कि हम अगले गाने पे लॉक इन करें या वैकिंग? Locking. So we choose locking. Yes. नहीं होएगा एक और बार
करते हैं। सर आप ही बताओ कि हम ड्रॉप म्यूजिक पे नाचे या लाइव बीट बॉक्स पे? बीट बॉक्सिंग। ऑडियंस आप ही बताओ कि हम साउथ स्टाइल का मास पावर दिखाए या बॉलीवुड का स्वैग? टॉलीवुड मास। यस। इस राउंड में ना हम प्रॉपर्टी के साथ डांस करेंगे। जजेस आप ही बताओ कि हम स्किपिंग के साथ परफॉर्म करें या स्टिक्स के साथ? स्टिक्स। Welcome to the candy shop. Yeah. So seductive. I take you to the candy shop. I let you lick the lollipop. Go ahead, girl, don't you stop. Keep going until you hit the spot. Whoa. I'll take you to the candy shop. Yeah. One more taste of what I got. I'll have you spending all you got. Come on. Keep going until you hit the spot. Whoa. You can have it your way. How do you want it? You gon' back that thing up or should I push up on it? Temperature rising, okay, let's go to the next level. Dance floor jam packed, hot as a tea kettle. I break it down for you now, baby, it's simple. If you be an info, I'll be an info. In the hotel or in the back of the rental, on the beach or in the park, it's whatever you into. Got the magic stick, I'm the love doctor. And your friends teaching you about how I sprung, I got you. Wanna show me you can work it, baby? No problem, get on top and get to bounce around like a low rider. I'm a seasoned vet when it comes to this shit. After you woke up and sweat, you can play with the stick. I'm trying to explain, baby, the best way I can. I'm melting your mouth, girl, not your head. Take you to the candy shop. I let you lick the lollipop. Go ahead, girl, don't you stop. Keep going until you hit the spot. Yo, boys and girls, let's finish the final showdown.
పర్ఫార్మెన్స్ రైట్ మంచి ఎనర్జీ ఉండబోతుంది. మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఈరోజు మనతో ఒక స్పెషల్ టీం ఉండబోతున్నారు. సో మనతోటి ఇప్పుడు ఈ మధ్య మన ఎనర్జీ పెంచడానికి, ఇంకొంచెం ఎనర్జీ పెంచడానికి దీవెన టీమ్ ఈజ్ హియర్. సో మనం ఎనర్జీ పెంచుదామా? లెట్ us support them. చేద్దామా? ఓకే, సో ఫస్ట్ లెట్ us play the teaser. సో టీజర్ ఆల్రెడీ చూసాం యూట్యూబ్ లో, కానీ మనం అందరం కలిసి యాజ్ CMREC ఈజ్ అ ఫ్యామిలీ, మొత్తం మన ఫ్యామిలీతో కలిసి ఇంకొకసారి టీజర్ చూద్దాం దీవెనది. సో లెట్ us play the teaser of దీవెన. చస్తావా పిల్ల కోసం? అయినా నువ్వేం చిల్లరగా నువ్వే ఏం దానికన్నా అన్నా ఇంకెవరు లేరా దునియాలో? అది దానికి పోయిన ఆమెని అంటాపే బరాబర్ అంట. నేను లేకపోతే ఇలా కుక్కను కొట్టినట్టు రోడ్ మీద పడిస్తాడు నేను. ఎవడ్రా మాట్లాడమే నేను సస్తే వస్తుంటే బొంగు అవురా చిల్లర అనరా నేను. అదే ఉందా దునియాలో అన్నావు కదరా? అవురా అదే ఉందిరా. నా నజర్లో ఇప్పుడు అది ఒక్కదేరా బ్యూటీ, అందుకే నాకు అదే కావాలి. అదా ఇందాక అది ఇది అనకన్నా నేను అంటా బే నా పిల్ల. ఎంత అందంగా ఉంటే అంత సతాయిస్తారు రా పూరి. అది నీ పానం పీక్క తినకపోతే నన్ను అడుగురా. లెవెన్ అవసరం కూడా లేదు మన వాళ్ళకి. సో ఇప్పుడు మనం ఒక్కసారి ఈ క్యాంప్ లో ఫోక్ డాన్స్. లెట్స్ వెల్కమ్ దెం. Put your hands up. మనసులు ఎవ్వరి మీదనే
ముచ్చట. టీజర్ తర్వాత వస్తుంది జోష్. ఏమంటారు? సో ఒక్కసారి ఇప్పుడు టీజర్ మళ్ళీ ఒక్కసారి చూద్దాం అందరితో కలిసి. సో టీజర్ ప్లే చేయండి ఆయన. చస్తావా పిల్ల కోసం? అయినా నువ్వేం చిల్లరగా నీవే? ఏం దానికన్నా అన్నా ఇంకెవరు లేరా దునియాలో? అది దానికి పోయిన ఆమెను అంటా బే బరాబర్ అంటా. నేను లేకపోతే ఇలా కుక్కర్ కొట్టాడు కొట్టి రోడ్ మీద వాడిస్తాడు నేను. ఎవరు రమ్మన్నాడు నేను సస్తే వస్తుంటే బొంగు అవురా చిల్లర అనరా. నేను అదే ఉందా దునియాలో అన్నా వదరా. అవురా అదే ఉందిరా. నా నజర్లో ఇప్పుడు అది ఒక్కతేరా బ్యూటీ. అందుకే నాకు అదే కావాలి. అదా ఇందాక అది ఇది అనకన్నా నేను అంటా బే నా పిల్ల. అందంగా ఉంటే అంత సతాయిస్తారు రా పూరి. అది నీ పానం పీక్క తినకపోతే నన్ను అడుగురా. ఎట్లుంది ట్రైలర్? మస్తుంది కదా, చూసారు కదా మన దీవెన టీమ్ ట్రైలర్. ఇప్పుడైతే ఒక సాంగ్ వేసుకుందాం మనం. ఒక్కసారి దివానా మూవీ సాంగ్ మనతోటి అందరం కలిసి ఒక్కసారి చూద్దాం. దివానా మూవీ సాంగ్. మది పాపం తెలియక తగిలి పొగిలి తరిమే గందరగోళపు యవ్వారం. పడి వెతికా తడబడి తిరిగా పొరబడి కలిసిన తన రూపం. యథరాగం అతి వేగం ఇది వరకెరుగని సుకుమారం. వెలుగుల వరదల జలపాతం కనవని కనులకి కోలాటం. జగసే పరువం తెలిపే వివరం తొలి 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 మధుమాసం. ఈ చోటే ఉన్నదో తను బహుశా కాదరావటే ఓ మనసా మనసా. దాగుండే ఆటలో నా గుండె ఆటలో నీ రూపే మాటి మాటికి నీ తలపే సిగ్గుముఖిలా. కలిసే క్షణమే వరమని మురిసిన కలభారం. చివరికి అలిసి సలసి విసిగే చిందర వందర చెలగాటం. కనబడి త్వరగా విడబడి జతగా బతుకున ముడిపడి ఒకటవుదాం. కలకాలం కలిసుందాం గడవని క్షణములు గతమందాం. ఎదలయ కలయిక మనకందాం తదుపరి యుగములు మన బందాం. ఏంటో మొదలైపోతుంది తనుకు సోయే లేకుంది. కనులారా చూడాలా ఒకసారైనా. సరిగా
అసలు ఇప్పుడు TF5లో మెలోడీ కరువు ఉంది అనుకున్నా, మొత్తం అంతా మాస్ మాస్ మాస్. ఇప్పుడు మెలోడీ వేస్తుండే హర్షితాన. ఫస్ట్ థింగ్, హర్షితాన ఎవరికైతే తెలియదో లెట్ మీ ఇంట్రడ్యూస్. మీ శుభం మూవీతో స్టార్ట్ చేసింది ఆయన. సో నేను ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేస్తాను అనుకున్నా సార్. మీరు శుభం మూవీలో ఏం చేసినా నిజంగానే అవుతుంది సార్. అది ఈయన ట్రూ బేస్డ్ ఈవెంట్స్ చాలా చేస్తూ ఉంటారు, నిజమైన లైఫ్ అది. ఇప్పుడు IPL సీజన్ సార్, అసలు నేను 6:30కి IPL ముట్టుకుందాం అనుకుంటే ఫస్ట్ 6 అవర్స్ ఎప్పుడూ చూడలేదు సార్. నేను మా అమ్మ ముట్టుకుంటే మా అమ్మ అవుతుంది, మా ఇంట్లో అమ్మ నానమ్మ చెల్లెమ్మ అందరు తయారవుతారు టీవీ సీరియల్ మారుతాం అనుకుంటే. సో అదే ట్రూ లైఫ్ బేస్డ్ ఈవెంట్స్ చాలా చేస్తాడు ఈయన. మళ్ళీ ఇంకోటి మెయిల్ సార్. యాక్చువల్ చిన్న కనెక్షన్ ఏంటంటే, నేను ఫస్ట్ ఆహా సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత చూసిన మూవీ మీదే సార్. చెప్పండి సార్, ట్రూ లైఫ్ అసలు ఎట్లా మీకు ఎందుకు ఆలోచన ఎందుకు వచ్చింది ట్రూ లైఫ్ ఈవెంట్స్ చేద్దామని చెప్పి? నిజంగా మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా అట్లా? నా ట్రూ లైఫ్ ఇన్సిడెంట్ కాదు, జనరల్ అందరి లైఫ్లో అయ్యేదే శుభము. మా పిన్నీలు వీళ్ళందరూ కూడా రోజు సీరియల్ చూడడము అన్నీ చేస్తుంటారు. ఫస్ట్ స్టోరీ నప్పుడు నాకు కూడా అనిపించింది, నా ఆలోచన కాదు, మా డైరెక్టర్ అది. బట్ థ్యాంక్ గాడ్ మన సమంత గారు పేరు రాదు సార్, సమంత మేడం పేరు రాదు. ఇంకోటి కూడా సార్, మళ్ళీ మీరు నాకు మోసం చేసేది. అసలు మెయిల్ మూవీలో మీరే కదా సార్ వైరస్ వస్తాయని చెప్పి అన్నారు. ఇప్పుడు మీరు అప్పుడు చూపెట్టినందుకే ఇప్పటికీ మా కంప్యూటర్ ల్యాబ్లో మేము షూలు ఇప్పిపోతాం తెలుసా. షూలు వేసుకొని వెళ్తాం మళ్ళీ కంప్యూటర్ ల్యాబ్లో, షూలు ఇప్పిపోతాం వైరస్ సైడ్ వస్తారు కంప్యూటర్. అది కూడా మీరే ఐడియా ఇచ్చారు. అదే అట్లా సినిమాలు చూసి మేము నేర్చుకోవాలని చెప్పి అట్లా చేసి. సుజిత్, నువ్వైతే నన్ను మర్చిపోయి స్టేజ్ మీద సాంగ్ తీసుకొచ్చావు. సో ఇప్పుడు ఏమంటావు? యాక్చువల్లీ సార్ అంటే నాకు క్రష్ అన్నమాట. మీరు కూడా చాలా బాగున్నారు. సో స్వీట్. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది, మీరు సిగ్గుపడకండి. ఓకే, నౌ లెట్ us వెల్కమ్ అవర్ మేనేజ్మెంట్. ఒకసారి విజిట్ చేయడానికి మొత్తం అందరు మేనేజ్మెంట్ కమిట్మెంట్. ఒకసారి నేను మా వాళ్ళతో మాట్లాడొచ్చా? డెఫినెట్ గా నా మీది స్టేజ్ అసలు మాట్లాడి నేనే ఇంట్రడ్యూస్ చేస్తాను మన వాళ్ళందరిపై. డన్ డన్ డన్. హలో మై దివానాస్ అండ్ దివానీస్, ఎట్లుంది టీజర్? నిన్న యాక్చువల్లీ కార్లో వస్తున్నప్పుడు సింధుతో ఛాలెంజ్ చేసిన. నిన్న మల్లారెడ్డిలో ఎనర్జీ క్రేజీ ఉంది, అసలు ఎవరు మ్యాచ్ చేయలేరు అన్నారు. నేను చెప్పి CMR చూపిస్తా అసలు ఎనర్జీ. నాకు వినిపించట్లేదు. టీజర్ ప్లే అయినప్పుడు ఆడిటోరియం షేక్ అయింది, కనిపించలే? వైబ్రేషన్స్ వచ్చాయి నా సీట్ మీద. ఒక్కసారి నా కోసం యాక్చువల్లీ మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పాలి నాకు తెలియాలి. వద్దు, నువ్వు ఆగు, నువ్వు సైడ్ నువ్వు సైడ్ చెప్తా అర్థం కదా, ఇవన్నీ చెప్పొద్దు. ఎవరైనా వచ్చి సెక్యూరిటీ వచ్చి తీసుకెళ్ళండి. నేను ఒకసారి నేను వాళ్ళతో మాట్లాడుతున్నా. యాక్చువల్లీ మా స్టోరీ పోస్టర్ రిలీజ్ అవుతున్నప్పుడు మా టీంని అడిగిన, అన్న CMR రిలీజ్ చేద్దామంటే కుదరదు అన్నారు. అరే అన్న టీజర్ అయినా రిలీజ్ చేద్దామన్నా మస్తు ఉంటుంది వైబ్ అంటే కుదరదు అన్నారు. అన్న సాంగ్ వీళ్ళ ఎనర్జీ మస్తు ఉంటుంది, సాంగ్ రిలీజ్ చేద్దామంటే అయితే నేను చెప్పిన, అన్న సినిమాకి బస్సు కావాలంటే CMR రావాలన్నా, CMRకి వస్తేనే బస్సు ఉంటుంది, సినిమాకి బస్సు వస్తుందని చెప్పిన. అప్పుడు ఒప్పుకున్నారు. CMR బస్సు చూపెట్టాడు. అరవై ఇక్కడ ఎంతమంది సింగిల్ ఉన్నారు? అందరా? నేను కూడా సింగిల్, నేను మనం ఒకటి. అసలు దివానా అంటే మీనింగ్ ఏంటో తెలుసా మీకు? తెలియదా? అరే ఏం దివానా ఉన్నారా మీరు? అసలు దివానా అంటే బేసిక్ గా మంది అబ్బాయిలు ఇక్కడ దివానాలే,
కొంచెం ఒప్పుకోవడానికి టైం పడుతుంది అంతే వాళ్ళకి. ఇప్పుడు మనం ఒకటి ఫిక్స్ అయితే దానికి జాన్ ఇచ్చేస్తాం, అవునా కదా? అది దివానా అంటే. సో అట్లనే ఈ సినిమాలో నేను ఒక ఆమెకి జాన్ ఇచ్చిన, అది ఏందనేది మీరు సినిమాలు చూడండి. మీరు సర్ఫేస్లో ఈ సినిమా యాక్చువల్లీ మీకు ఓకే ఒక నార్మల్ లవ్ స్టోరీ, అదే బాగుంది, విజువల్స్ బాగున్నాయి, అరే బాగున్నారు యాక్టర్లు అని అనిపిస్తుంది, కానీ ఇట్స్ యాక్చువల్లీ హై కాన్సెప్ట్ ఫిలిం. అంటే మీరు ఇప్పటిదాకా ఇండియన్ సినిమాలో ఈ పాయింట్ మీద ఒక లవ్ స్టోరీ రాలేదు. అండ్ నేను చెప్తున్నా కదా, ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ అయితే మీరు షేక్ అవుతారు, అది ఫిక్స్. సినిమా మీరు సాంగ్లో టీజర్లో చూసుంటారు. ఈ సినిమా ఎట్లుంటుంది అంటే మన సికింద్రాబాద్లో చూసిన సినిమా ఇదంతా. మీరు చూసిన ఏరియాలు ఉంటాయి, మీరు నడిచిన ఏరియాలు ఉంటాయి సినిమా అంతా. మీకు సినిమా చూసిన సినిమా అనిపిస్తుంది, అరే ఇది మన గల్లీయే కదా, మన గల్లీలోనే పొరలే కదా అనిపిస్తుంది. ప్రతి గ్యాంగ్లో ఒకడు ఉంటాడు, ఒకరు లవ్ చేస్తుండే ఇంకా ఫ్రెండ్కి సపోర్ట్ ఇచ్చేటోళ్ళు. అట్లా మా సినిమాలో ఇద్దరు ఉన్నాం. హీరోయిన్ కూడా ఫ్రెండ్ ఉంటుంది, సపోర్ట్ చేసే ఫ్రెండ్. ఈ పక్కన సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ చూసా, పక్కన వాళ్ళు చాలా గ్రేట్. వాళ్ళు సినిమా చూసే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు అస్సలు సపోర్ట్ చేస్తలేరు. ఇంకా యాక్చువల్లీ ఇంకా మల్లారెడ్డి కాలేజ్కి వచ్చినామంటే మల్లారెడ్డి సార్ డైలాగ్ చెప్పాల్సిందే. ఇంకా కష్టపడ్డా, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసిన, యూట్యూబ్లో షార్ట్ ఫిలిమ్స్ చేసిన, ఓటీటీలో వెబ్ సిరీస్ వేసిన, రీసెంట్గా శుభంతో హిట్ కొట్టిన, ఇప్పుడు దివానాతో బ్లాక్ బస్టర్ కొడుతున్నాం. ఏమంటారు? ఫస్ట్ డే ఫస్ట్ షో అవుతారా లేదా మీరు అందరూ? నేను కూడా మీలానే బీటెక్ స్టూడెంట్ని. యాక్చువల్లీ ఇందాక మీ ప్రిన్సిపల్ సార్తో మాట్లాడుతుండే, మీలాంటి ప్రిన్సిపల్ దొరుకుంటే నేను ఎప్పుడూ యాక్టర్ అయిపోతున్నా ముందే. మీ ప్రిన్సిపల్ సార్ ఎంత సపోర్టివ్ మీ స్టూడెంట్స్ అందరూ చెప్తున్నారు. ఈ విషయం తెలుసుంటే ప్రిన్సిపల్ సార్ గురించి నేను నారాయణమ్మ కాకుండా సిఎంఆర్ జాయిన్ అయ్యేదాన్నేమో. సార్ మీలాంటి ప్రిన్సిపల్స్ ఉండాలి సార్. మేము అక్కడ కాలేజ్ మా హెచ్ఓడి ప్రతిసారి మాకు ఎక్స్ట్రా కండోనేషన్ ఫీజు కట్టించుకుంటాడు, అటెండెన్స్ లేకపోతే. మీకుందా కండోనేషన్? మీరు కట్టండి, కానీ వ్యాలిడ్ రీజన్తో వెళ్ళండి బయటికి. నేను షార్ట్ ఫిలింలు అనేది నా కెరియర్ సెట్ చేసుకొని వెళ్ళినా, మీరు అట్లాంటి వ్యాలిడ్ రీజన్ చెప్పండి. కానీ దివానాకి అయితే బంకోటి వెళ్ళండి సార్, చెప్తాను ఇంకా పర్మిషన్. దివానా ఫస్ట్ పంపుతారా లేదా? అరవై హాలిడే ఇస్తాడు సార్, నాకు తెలుసు. అరవై హాలిడే కాలేజ్ ఉంది ఆ రోజు. ఇంకేంటి విషయాలు? యాక్చువల్లీ మా మూవీలో ఒక హుక్ స్టెప్ ఉంది. అది యాక్చువల్లీ మీరు ఎవరైనా డాన్సర్స్ ఇందాక చింపేసి డాన్సర్స్ మీ అందరూ ఎవరైనా వచ్చి మా హుక్ స్టెప్ ఇక్కడ రీక్రియేట్ చేస్తారా? ఇక్కడ ఎవరైనా 5 అబ్బాయిలు 5 అమ్మాయిలు వస్తారా స్టేజ్ మీదకి? బాయ్స్ ఏంది కూర్చున్నారు అట్లా? అమ్మాయిలు నేను యాక్చువల్లీ మీకోసమే వచ్చిన కాలేజ్కి. ఆల్రెడీ బాయ్స్ మైకేల్ జాక్సన్ వచ్చేసాడు ఇక్కడ. బాయ్స్ వచ్చారు, అమ్మాయిలు రండి ఎవరైనా. గర్ల్స్ ఏంటిది మీరు అందరు నన్ను ఇలా నిరాశ చెందించడం? ఇంత తెలుగు నా వల్ల కాదు గైస్, ఇంత అప్సెట్ చేస్తున్నారు. గైస్ జాయిన్ ద స్టేజ్ ప్లీజ్. గైస్ అసలు ఈ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ చూస్తుంటే నాకు చాలా జెలసీ ఫీల్ అవుతుంది. మాకు యాన్యువల్ డే కాలేదు, అప్పుడు కోవిడ్ ఉండే. మీరు చాలా లక్కీ గైస్, ఎందుకంటే కాలేజ్ లైఫ్ మళ్ళీ రాదు. మేము కాలేజ్ లైఫ్ మిస్ అయినాం కోవిడ్ వల్ల. అండ్ నేను షార్ట్ ఫిలిమ్స్ అని అదని తిరిగిన. సో దిస్ ఇస్ ద బెస్ట్ టైం. అంటే మీరు కాలేజ్ అయిపోవాలి, నేను ఇంకా లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటా. ఏముండదు బయట, ఏముండదు. బయటికి వచ్చిన తర్వాత అసలైన టార్చర్ స్టార్ట్ అవుతుంది. సో కాలేజ్ ఉన్నప్పుడే మీరు ఏమి సిగ్గు పడకుండా, నేను కూడా అక్కడనే కూర్చొని ఉంటే స్టేజ్ మీద రమ్మంటే రాబోతుండే మీలా. మీకు అర్థమవుతుందా ఏం చెప్తుండో? అర్థం చేసుకోండి. సో మీరు అసలు అన్ని భయాలన్నీ పక్కన పెట్టేసి, మీ ఇన్హిబిషన్స్ అన్ని పక్కన పెట్టేసి
జస్ట్ ఆల్ అవుట్ వెళ్ళిపోండి, బికాజ్ ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ రాదు, ఇలాంటి స్టేజ్ మళ్ళీ మీకు ఎప్పుడు దొరకదు, ఇలాంటి ప్రిన్సిపల్ కూడా దొరకడు. ఎందుకంటే బయట ఎవరు మనకి ఇలా స్టేజ్ లేసి లైటింగ్ పెట్టి మ్యూజిక్లో ఎవరు చేయరు. సో ఇప్పుడే యూజ్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ వాళ్ళకి అయిపోయింది, ఆప్షన్ లేదు, యాన్యువల్ డే అయిపోయింది మీకు. కానీ థర్డ్ ఇయర్, సెకండ్ ఇయర్ అందరికీ చెప్తున్నా, జస్ట్ పుట్ యువర్ సెల్ఫ్ అవుట్ దేర్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ ఇక్కడనే మీ స్కిల్స్ పెంచుకోవచ్చు. అండ్ యా మనం ఒక స్టెప్ ఇద్దాం. శ్రీశైలం రెడ్డి సార్కి ఐ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే సార్. అందరూ బర్త్డే విషెస్ టు శ్రీశైలం సార్. శ్రీశైలం గారు హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ సార్ ఫర్ హ్యావింగ్ అస్. సో అసలు ఒక స్టెప్ మీకు ఇప్పుడు నేర్పాను నేను. షిట్ మీరు చూడలే కదా? అయ్యో, పాట ప్లే చేస్తారా? సో బేసిక్గా ఏంటో మొదలైపోతుంది, తనుకు సోయే లేకుంది, కనులారా చూడాలా ఒకసారైనా, సరిగా పెకలని సడిలా మనసుకు తగిలిన కడుగుల పిడుగేటో. మది పాపం తెలియక తగిలి పొగిలి తరిమే గందరగోళపు యవ్వారం, పడిపడి వెతికా తడబడి తిరిగా పొరబడి కలిసిన తన రూపం, యథరాగం అతి వేగం ఇది వరకెరుగని సుకుమారం, వెలుగుల వరదల జలపాతం కనవని కనులకు కోలాటం, ఎగసే పరువం తెలిపే వివరం తొలి 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 తొలి. సోకే మనకి అన్న మస్తు ఎనర్జీ ఇచ్చిండు, మనం కూడా అన్నకి ఎనర్జీ ఇవ్వాలా అవుతా? ఇంకా వచ్చేస్తారా డాన్స్? రండి కమాన్. నిన్న మల్లారెడ్డి యూనివర్సిటీకి వెళ్ళి ఒక రీల్ పెట్టినా, అది ఫుల్ వైరల్ అయింది. ఈరోజు సిఎంఆర్ రీల్ వైరల్ కావాలా లేదా? వద్దా? దాన్ని నీతో నేర్పిస్తుందా? The audience, Pabam, let's give chance from the audience, whoever is there. We have 2 people, girls. Oh, late అయిపోతుందంట. Yeah, but still. ఒక్కసారి just the hook step. Pabam. మీరు చూసారు హుక్ స్టెప్, మీరే వేసాడు. నేను ఫ్రేమ్లో ఉంటే ఫ్రేమ్ ఖరాబ్ అవుతుంది. చలో పాట వేయండి కమాన్. నేను సైడ్ ఉంటా, మీదే స్టేజ్ ఆల్ యువర్స్. సరే స్టేజ్ సరే. ఓకే లాస్ట్ టైం. ఏంటో మొదలైపోతుంది, తనుకు సోయే లేకుంది, కనులారా చూడాలా ఒకసారైనా, సరిగా పెకలని సడిలా మనసుకు తగిలిన కడుగుల పిడుగేటో. Guys, thank you so much. Coming to the movie, 3 years కష్టపడ్డాం guys. So we are expecting little support. ఫస్ట్ డే చూడకపోయినా, ఎందుకంటే ఇంతమందికి పర్మిషన్ ఒకటేసారి మన సార్ ఇవ్వరు కాబట్టి, ఒక 2-3 days అలా బంకులు కొట్టేసి చూడండి.
వి వర్క్ సో మచ్ గైస్ 3 years. మీకు తెలుసో లేదో హీరోయిన్ లేకుండా హాఫ్ మూవీ చేసాం. వి థాట్ ఓకే వెళ్తుంటే somebody will come our way. అట్లనే this movie happened. అంటే ఎవరు చేయనన్నారు నాతోని. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా మీరు హిట్ చేస్తే పెద్ద హీరోయిన్లు వస్తారు గైస్. సో ఓకే ఇప్పుడు మనం అన్నకి ఎనర్జీ ఇవ్వడానికి మన 4th year నుంచి రాకేష్ AML పెన్సిల్ తో స్కెచ్ చేస్తాడు మీ మూవీది. సో ఒక్కసారి రాకేష్ కమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. గివ్ ఇట్ అప్ ఫర్ రాకేష్ గైస్. వావ్. మేము వస్తున్నాం మా కొంచెం స్పెషల్ మార్నింగ్ వేసినంట గైస్. సీ దిస్ ఇస్ రియల్ టాలెంట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ రాకేష్. థ్యాంక్ యూ. చలో ఇంకా మేము వెళ్ళాలి. ఇప్పుడు మాతో కలిసి డాన్స్ చేయాలని కోరుకుంటున్నాం. ఒక్కసారి ఇప్పుడు మీరు కూర్చుంటే మా వాళ్ళు ఇంకా డాన్స్ పర్ఫార్మెన్స్ ఉన్నాయి, డాన్స్ చేస్తారు. చలో థ్యాంక్ యూ సో మచ్ గైస్. జోష్ దివానా విల్ బి అవుట్ వెరీ సూన్ గైస్. నేను చెప్తున్నా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన వాళ్ళు చాలా లక్కీ. ఎందుకంటే అది ఒక క్రేజీ సర్ప్రైజ్. యాక్చువల్లీ మీరు ఏమవుతారని నాకు భయం అవుతుంది. అన్ని చెప్పొద్దు స్టేజ్ పైన మనం. బట్ డెఫినెట్లీ దివానా విల్ గివ్ యూ అన్ ఎక్స్పీరియన్స్ దట్ విల్ స్టే ఇన్ యువర్ హార్ట్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఈ సినిమాలో ఫ్రెండ్షిప్ ఉంది, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దెర్ ఇస్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ ఇన్ ద ఫిలిం. ప్లీజ్ డూ వాచ్ ఇట్. ఫస్ట్ డే విషయాలు లక్కీ ఎందుకు చెప్తున్నా మీకు సినిమా విషయంలో అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ CMR. I'll see you all. ఇందాక మళ్ళీ సక్సెస్ అయితే ఇడికి వస్తాం మళ్ళీ. థ్యాంక్ యూ. ఇందాక ఫస్ట్ రాగానే ఒకరు ఫోక్ డాన్స్ చేశారు, సూపర్ వేసే డాన్స్. వాళ్ళు చెప్పాలనుకున్నాను ఇందాక, అది చెప్పలేకపోయా. చాలా అంటే చాలా బాగా చేశారు. వాళ్ళ ఎనర్జీ సూపర్ గడిచింది. అది చెప్పకపోయా ఇక్కడ నుంచి చూసారా ఇవి కూడా ఫోక్ సాంగ్స్ చేస్తుంది ఇందాక. చెప్పండి సాంగ్ గురించి చెప్పు. Guys, నేను డాన్స్ చేయట్లేదు. I'm producing a folk song that I'll release this month. నేను చేసింది ఒక ఫోక్ సాంగ్ చేసింది. I'll release this month. It's called అట్లా అట్లా పోయేటయ్యా. ఇంకా దొరికిందే ఛాన్స్ అని చెప్పేస్తున్నాను. It's going to release this month. I hope you guys support me on YouTube as well. సింధు అందరికంటే ఫేమస్ సింధు, అందరూ తెలుసు వాళ్ళకి ఆల్రెడీ. Definitely ma'am. Now we are requested to be seated for our dance performance. Next ఇప్పుడు వచ్చేది బాలీవుడ్ థీమ్. ఓకే లెట్ us welcome బాలీవుడ్ థీమ్. तेरी कर दिया मैंने I swear झूठी रस्म में बॉम्ब लग दी मैंने Glossy lips, overfit tricks baby लग दिया killer oh yeah कत्ल करे तेरा बॉम्ब फिगर Blue eyes hypnotize तेरी कर दिया मैंने I swear झूठी रस्म में बॉम्ब लग दी मैंने जब मैं बात करता हूँ मैं वो लौटा नहीं जो तेरे साथ पढ़ता वाइट की दिलाया हूँ तुझे देख लूँ मैं आशिकों तेरी लेके चलूँ राइट पे फिर छत खोल के सीधी बात करूँ न करूँ बोल मोड़ के tonight अगर हो जाए आज जो भी लेट फोन करके घर पे बोल दे तेरी कर दिया मैंने I swear झूठी रस्म में बॉम्ब लग दी मैंने
awarded grades. Welcome them. Put your Please hands welcome together. Lotus team. Give them a big round of applause. అతిశయమే చెరువుంది నీవేనా అతిశయం
చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు పురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి ఆడింది బంగారంగా నీళ్ళ పోలు జల్లింది సింగారంగా ఒక్కసారి ఆ రీమిక్స్ మ్యూజిక్ ఏం చేస్తే ఎప్పుడు లేని చేస్తా ఈ మధ్యలో చేస్తున్నాడు.
1, 2, 3, 4. The girl was dangerous. ఏం చూస్తున్నావు అసలు? ఏముంది, అన్ని న్యూ ట్రెండింగ్ రీల్స్ వస్తున్నాయి. ఏదన్నా ఓల్డ్ ట్రెండింగ్ రీల్స్ చూద్దాం అనుకుంటున్నా. అచ్చా, నేను కూడా చూసా, పెట్టు. ఇదిగో బిగ్ స్క్రీన్ లో చూడు. నీ బయట మెట్టు పై రాలిందే, పూల బుట్టలో మెరుపు నీ పట్టు బొట్టులో దూరిందే, తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే. పిల్ల నమ్మెలో ఇల్లే కట్టేసినావే, కళ్ళాపు తల్లి రంగు ముగ్గే పెట్టేసినావే. చురుకు చూపులో చేరింది, ఇప్పుడు ట్రెండింగ్ పెట్టొచ్చుగా.
సాంగ్ పెట్టు. ఒల ఒల బాబాయి పలాసకే వచ్చేయి పొదుని చెయ్యి ఇచ్చావు రావయ్యే అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే జింక గంటకి 90 మైళ్ళు పరిగెడుతుంది, పులి 60 మైళ్ళు మాత్రం పరిగెడుతుంది. కానీ వేటలో జింక పులికి దొరికిపోతుంది. ఎందుకో తెలుసా? భయం. साला शैतान दिखा जाएगा. తాగడొచ్చి మొత్తం జాతిల జోష్ తెచ్చిండు.
నీకు ఇంత బిల్డప్ ఇస్తున్నారు? అసలు నువ్వు అబ్బాయివా అమ్మాయివా? నీ జడ ముట్టుకుంటే ఏం చేస్తావు? జడల్ని ముట్టుకుంటూ వస్తావు. సరే ముట్టుకున్నా, ఏంటి ఇప్పుడు? జడ ముట్టుకుంటే అమ్మోరు అమ్మోరు బలి కోరినట్టే. So with this is the last performance. तव शुभ नामे जागे